ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యేపై విసన్నపేట మండలం పుట్రేల దక్షిణ మాలపల్లికి చెందిన మహిళలు భగ్గుమన్నారు. తమను ఎమ్మెల్యే బండబూతులు తిట్టారని ఆరోపించారు. డ్వాక్రా గ్రూపుకు సంబంధించి బుక్ కీపర్లుగా పాతవారినే కొనసాగించాలని కోరేందుకు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లామని చెప్పారు. ఈ క్రమంలో తమను తీవ్ర పదజాలంతో దూషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగలేదని తమను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించేయాలని ఆదేశించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాది పుట్రేల దక్షిణ మాలపల్లి అండి. ప్రతిభ వివో నుంచి మేము మా బుక్ కీపర్ మా ఎదవరకు ఉన్న బుక్ కీపరే మాకు కావాలని ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి మాట్లాడదామని వచ్చామండి. వస్తే సార్ అన్నారు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారని చెప్పేసి అన్నారు ఎమ్మెల్యే గారు. అంటే మేము పుట్రేల నుంచి వచ్చామండి అన్నాం. పుట్రేల నుంచి వచ్చారు, మీరు ముందు అర్జెంటుగా వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండొద్దు, మిమ్మల్ని ఏ నా కొడుకు పంపించిండు, వాటిని మీరు అర్జెంటుగా ఎక్కడి నుంచి వెళ్ళిపోతారా లేదని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మేము వెనక్కి వస్తున్నాం. వెనక్కి వచ్చిన తర్వాత మనం వివోల నుంచి కట్టుకోవద్దు, మనకిష్టమైన బుక్ కీపర్ని మనం ఉంచినప్పుడు మనం ఎందుకు కట్టుకోవాలి, మనం కట్టుకోవద్దు అని చెప్పేసి అన్నామండి. మాట బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ ముందు అరెస్ట్ చేయండి అని చెప్పేసి కానిస్టేబుల్ గారిని ఎస్ఐ గారిని ఇచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారండి. అదే అండి జరిగింది. ఇదండి చెప్పేదా వదిలిపెట్టవుతాండి. ఇప్పటి వరకు మాకు మంచినీళ్ళు లేవు, టిఫిన్ కూడా చేయలేదండి. మేము పొద్దున్నే 6 గంటలకు వచ్చామండి ఇక్కడికి. మాకు టిఫిన్ లేవు, మంచినీళ్ళు లేవు, ఏమీ లేవండి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తిరువూరు ఎమ్మెల్యే కొంతమంది మహిళలతో దూషించినట్లు తెలుస్తోంది. అసభ్య పదజాలంతో దూషించాడని కొంతమంది మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. అంటే మనకి అందుతున్న సమాచారం ప్రకారం కొలికిపూడి శ్రీనివాస్ తిరువూరు ఎమ్మెల్యేని కలిసేందుకు కొంతమంది డ్వాక్రా మహిళలు ఆయన దగ్గరికి వెళ్లారని తెలుస్తుంది. అదేవిధంగా వెళ్ళిన సందర్భంలో పాత బుక్ కీపర్లు ఎవరైతే ఉన్నారో బుక్ కీపర్ని కొనసాగించాలంటూ కూడా వాళ్ళ అభ్యర్థన ఏదైతే ఉందో అది ఆయన తెలియజేస్తామని చెప్తున్నారు. వెంటనే ఆయన వాళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని అడిగిన తర్వాత ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. బూతులు చెడుతూ అసభ్యకరంగా మాట్లాడారు అని చెప్పంటూ కూడా మహిళలు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత మహిళలందరినీ కూడా పక్కనే ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని పిలిచి వాళ్ళని అరెస్ట్ చేయండి, స్టేషన్ తరలించండి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చారని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నా. అయితే దీనికి సంబంధించి కొలుగుపూడి శ్రీనివాస్ కానీ ఇతర నేతలు ఎవరు కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. మహిళలు వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తిగా ఏం జరిగింది ఏంటనేది సమాచారం కూడా లేదు. కానీ మహిళలు బయటకు వచ్చిన తర్వాత ఉదయం నుంచి 6 గంటల సమయంలో కొలుగుపూడి శ్రీనివాసం కలవడానికి వచ్చాము, ఎమ్మెల్యేని కలవడానికి వచ్చాము. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఆయనతో వాగ్వాదం అయిన తర్వాత అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ తరలించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము పోలీస్ స్టేషన్ వద్దనే ఉన్నాం. ఉదయం 6 గంటల నుంచి ఇంటికి వెళ్ళలేదు అనేది మాత్రం వాళ్ళ గోడు వెళ్ళబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మహిళల పట్ల అంత దురుసుగా ఎమ్మెల్యే ఎందుకు వ్యవహరించారు, అదేవిధంగా మహిళలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర పెట్టినటువంటి అభ్యర్థన ఏంటి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాల్సిన నేపథ్యం కూడా ఉంది. అయితే మహిళలు ప్రస్తుతం చెప్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని మాత్రమే ప్రస్తుతం బయటకు వచ్చినటువంటి సమాచారం. దాని తర్వాత మహిళలు దీని మీద మళ్ళీ కొలికిపూడి శ్రీనివాస్ మీద ఫిర్యాదు చేస్తారా లేదా అనేది కూడా పూర్తిగా స్పష్టత లేనటువంటి అంశం. అంతేకాకుండా మహిళలను దూషించిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఎవరున్నారు ఏంటనేది కూడా స్పష్టంగా తెలియచేయాలనేటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి మాత్రం వాళ్ళని దూషించారు, పోలీస్ స్టేషన్ తరలించారనే అంశాన్ని మాత్రమే చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే కొలికిపూడి శ్రీనివాస్ దీని మీద స్పందిస్తారా లేదా, స్పందిస్తే కనుక అక్కడ జరిగినటువంటి ఉదంతం ఏంటి అనే అంశాన్ని కూడా చెప్పాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అంతేకాదు మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడిన నేపథ్యంలో కూడా పూర్తిగా మహిళలు దాని మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేటువంటి అంశం ఉందా లేదా అనేది కూడా స్పష్టంగా తెలియాల్సిన అవసరం అయితే ఉంటుంది. బ్రాహ్మణ్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.